రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత కొద్ది రోజులుగా విశాఖపట్నం నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలలో ప్రజలందరూ కూడా ఈ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానివ్వండి, కార్మిక సంఘాల నాయకులు కానివ్వండి, సాధారణ ప్రజలు కానివ్వండి, వేలాదిగా మరి రోడ్లపైకి తరలి వచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ ఉద్యమానికి మద్దతు తెలియజేయటమే కాకుండా మరి విశాఖపట్నంలో మరి అక్కడ ఉన్నటువంటి మా పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడం, ఆయన ప్రాణాలకి తెగించి మరి ఆ రోజున ఆ దీక్ష చేపట్టి ఉద్యమానికి పూర్తిగా తమ సంఘీభావాన్ని తెలియజేయటం, మరి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా స్వయంగా మరి విశాఖపట్నం వెళ్ళి ఆ ఉద్యమంలో పాల్గొని తమ మద్దతును తెలియజేయడం జరిగింది. మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కొద్ది రోజుల క్రితమే వైజాగ్ పర్యటనకు వెళ్ళి గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. వీళ్ళు ఆడుతున్నటువంటి కపట నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచి గట్టిగా ప్రశ్నించడం కూడా జరిగింది. పూర్తిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో మరి దాదాపు 32 మంది ప్రాణత్యాగంతో మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఆ రోజున దాదాపుగా కొన్ని వేల ఎకరాలు, ఈ రోజున 20,000 ఎకరాల భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది అంటే ఆ రోజున రైతులు చేసినటువంటి త్యాగం. మరి ఇంతమంది త్యాగంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ, ఒక ఉద్యమంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు, పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆడుతున్నటువంటి డ్రామాకి బలైపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి మరి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఇవాళ మరికొన్ని వాస్తవాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాకు సంబంధించి ఇంకా కొన్ని వాస్తవాలు మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏ రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏదో ఒక రకంగా కబ్జా చేయాలన్న ఒక దుర్బుద్ధితో జగన్ రెడ్డి ఆడినటువంటి నాటకం ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెలలోనే జూన్ 2019లోనే మరి పాస్కో ప్రతినిధులతో సమావేశమై వారితో చర్చించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. దానికి సంబంధించినటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా మన కళ్ళెదురుగుండా మనకు కనపడుతున్నాయి. జూన్ 22, 2019లో మరి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి కొద్ది రోజులకే మరి పాస్కో ప్రతినిధులతో కలవాలన్న ఒక ఆలోచన ఆయనకి రావటం, వాళ్ళని పిలిపించుకుని మాట్లాడటం అన్నీ కూడా చూసాం. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 2020లో కూడా తాడేపల్లి ప్యాలెస్లో సమావేశమైనటువంటి సందర్భం కూడా చూసాం. దీనికి సంబంధించి ఇంకా కొన్ని నిజాలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు పాపం చాలా అమాయకంగా జగన్ రెడ్డి గారు అయ్యో అసలు నాకు ఏమీ తెలియదండి, అసలు పాస్కో వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయమే నాకు తెలీదు, నిన్న కూడా చెప్తా ఉన్నాడు. అత్యంత నీచంగా పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి అసలు ఆయన నోటికి ఇటువంటి అబద్ధాలు ఎందుకు వస్తాయో, ఎలా మాట్లాడగలుగుతాడో, అది కూడా ఒక పెచ్చ అమాయకమైనటువంటి మొహం పెట్టుకుని ఏదో ఈయన గారు నటనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా బొక్కబోరలో పడిపోతారు, అయ్యో పాపం మా జగనన్న గారికి ఏం తెలియదంటే నమ్ముతారనుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నా, నువ్వు ఎంత నటించినా, ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేసినా మేము ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా నేను వస్తూ ఉంటా. తెలుగుదేశం పార్టీ పక్షాన
నువ్వేదో అనుకుంటూ ఉన్నావు, మా పైన దాడులు చేయించి కొద్దిమంది రౌడీ మోకల్ని మా పైకి పంపిస్తే మేమేదో సైలెంట్గా కూర్చుంటాం, ఇళ్లలో నుంచి బయటికి రామని చెప్పి పొరపాటు పడ్డావు జగన్ రెడ్డి. ఇటువంటి రౌడీజానికి బెదిరింపులకి లొంగే వ్యక్తులం కాదు. ఒక నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి దమ్మున్న నాయకులం మేము. నీలాగా జైలు జీవితం అనుభవించి రేపు మాపు మళ్ళీ చెప్పకూడదనే పరిస్థితులు ఎవరు లేడు ఇక్కడ. కాబట్టి నీ భ్రమల నుంచి బయటికి రా. నీ రౌడేజానికి నీ బెదిరింపులకు ఎవడు లొంగే పరిస్థితుల్లో లేరు ఇక్కడ. నువ్వు ఆడుతున్నటువంటి ప్రతి డ్రామాని రాష్ట్ర ప్రజల ముందు ఆధారాలతో బయట పెడుతూనే ఉంటాం. నీలాగా బురద జల్లే కార్యక్రమం మేము చేయం, వాస్తవాలు చెప్తాం ప్రజలకి. కాబట్టి ఇవాళ కూడా ఇంకొక వాస్తవం చెప్తా ఉన్నా. ఏం చెప్తా ఉన్నావు నువ్వు? అసలు నీకు తెలీదా? పాస్కో వాళ్ళు నీతో ఏం మాట్లాడలేదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పాస్కోకున్న రిలేషనే నీకు తెలీదా? మరి ఇదేంటయా? నీ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన గారు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 5, 2020న రాజ్యసభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 474 474, ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా చెక్ చేసుకోండి, రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళి. అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 474 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్ఐఎన్ఎల్కి ఏదన్నా జాపనీస్ కానీ కొరియన్ కంపెనీస్ కానీ ఏమైనా ఒప్పందం జరిగిందా అని అడిగినటువంటి ప్రశ్నకి చాలా స్పష్టంగా అక్టోబర్ 2019, in October 2019 a non-binding MOU has been signed between RINL and POSCO for establishing integrated steel plant అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్ఐఎన్ఎల్కి అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి పాస్కోకి మధ్య ఒప్పందం కుదిరింది అని పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ స్టీల్ మీ పార్టీ ఎంపీకి సంవత్సర క్రితం చెప్తే నీకు తెలీదా? నీ ఏటు నీకు చెప్పలేదా? పార్లమెంట్లో కూర్చొని చేసేటటువంటి దొంగ పనులన్నీ ఇవి అన్నీ తెలిసి కూడా మీ ఎంపీలు గడ్డి పీకుతా ఉన్నారా? ఏదో మనం మీ ఆంబోతుల్ని మీడియా ముందుకు పంపించి ఏదో చాలా ఇదైపోతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏం గడ్డి పీకుతున్నారని ప్రశ్నించారని చెప్పి ఏదో చాలా కలవరపడిపోతా ఉన్నారే. అవునయ్యా, ఏం చేస్తున్నారు మీరు ఎంపీలు? ఫిబ్రవరి 2020లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి, కరెక్ట్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, సాక్షాత్తు పార్లమెంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 474కి సమాధానం చెప్తూ చాలా స్పష్టంగా MOU కుదిరిందని చెప్తే దీన్ని తొక్కి పెడతారా? బయటికి రానివ్వకుండా డ్రామాలు ఆడతారా మీరు? తెలిసిన తర్వాత కూడా అక్టోబర్లో నీ తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని పాస్కోవాళ్ళని వాళ్ళకి రాచమర్యాదలు చేస్తావా? ఇన్ని దొంగ నాటకాలు అడిగి ఇవాళ ఏం చెప్తావా నువ్వు? నాకేమీ తెలియదండి, అసలు పాస్కోవాలి అసలు ఆ మాటే ఎత్తలేదు. ఆహాహాహా, ఎంత నటనలో ఎంత ప్రావీణ్యం సంపాదించావా జగన్ రెడ్డి నువ్వు. కాబట్టి వాస్తవం ఇది, సంవత్సరం క్రితమే జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి పాస్కోకి ఆర్ఐఎన్ఎల్కి ఒప్పందం కుదిరిందన్న విషయం తెలిసి కూడా పార్లమెంట్లో ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి ఆడమన్నట్టల్లా ఆడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇంత అన్యాయం చేసి ఇవాళ ఏమీ ఎరగనట్టు వచ్చి మళ్ళీ ఉద్యమంలో పాల్గొంటామని చెప్తారా? సిగ్గుందా మీకు? ఈ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తాడా? దేనికయ్యా పాదయాత్ర? చేసిందంతా పార్లమెంట్లో చేసి నువ్వు పాదయాత్ర చేస్తావు. ఇది కాదన్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి గారికి అత్యంత సమీప బంధువు. ఈయన గారు పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఏదైతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉందో దానిలో సభ్యుడు. వాళ్ళు ఒక నివేదిక సమర్పించారు. ఎప్పుడు? 3 మార్చ్ 2020న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక నివేదిక సబ్మిట్ చేశారు. మరి ఆ కమిటీలో సభ్యుడిగా ఉండి వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఇవాళ అయ్యా ఇదిగో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఫిబ్రవరి 5వ తేదీన ఇట్లా ఎంఓయు కుదిరిందని చెప్పారు. ఆర్ఐఎన్ఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పాస్కోకి సంబంధించి దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉండి వైఎస్ అవినాష్ రెడ్డి ఏం గడ్డి పీకుతా ఉన్నావు నువ్వు? దేనికే నేను పంపించింది పార్లమెంట్కి? ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయడానికి మిమ్మల్ని పంపించామా? ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలు ఇవ్వండి, 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఏదో పొడిచేస్తాం, చించేస్తాం, కేంద్రం మెడలు ఉంచుతాం అన్నారు కదా. ఏంటి మీరు చేసేది? 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఉక్కు పరిశ్రమ చెయ్యి దాటిపోతుందని తెలిసి కూడా పార్లమెంట్లో డ్రామాలు ఆడతారా? స్టాండింగ్ కమిటీల్లో మెంబర్స్గా ఉండి సిగ్గు లేకుండా మౌనంగా కూర్చుంటారా? రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈ వైఎస్ అవినాష్ రెడ్డి స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినటువంటి కమిటీలో సభ్యుడిగా ఉండి ఏ మాత్రం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అన్ని విషయాలు తెలిసి కూడా మాట్లాడకుండా ఎట్లా నటించాడో తెలుసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్లో సభ్యుడు, ఉక్కు పరిశ్రమకి ఉక్కుకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీలో మెంబర్గా ఉండి సాక్షాత్తు మంత్రి సంవత్సరం క్రితం పార్లమెంట్లో ఇట్లా ఒప్పందం జరిగిందని చెప్తే దాన్ని దాచిపెడతారా, కప్పెడతారా? దోచుకొని తినడానికి అంటే ఏదో ఒక రకంగా అది ప్రైవేట్ పరం అయిపోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 20,000 ఎకరాలు మింగేయాలి. అదే కదా మీ స్కెచ్ అంతా. మీ నాయకుడు చెప్పింది అదే కదా మీకు. ఢిల్లీలో కూర్చుని ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయమనే కదా మీకు చెప్పింది. ఏ రోజైనా ఒక ప్రత్యేక హోదా గురించి, ఒక రైల్వే జోన్ గురించి, లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి, స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడారా? మీరు చేసేదాన్ని ఇటువంటి తప్పుడు పనులు పార్లమెంట్లో కూర్చుని సిగ్గుపడుతున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టినందుకు. ఇటువంటి పైరవీలు చేసుకోవడానిక ఈ వైసీపీ ఎంపీలందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో కూర్చుంది. ఈ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మళ్ళీ నటన. నిన్నేం చెప్తారండి రాష్ట్ర ముఖ్యమంత్రి? 7,000 ఎకరాలు అమ్మేస్తాడా? ఎవడప్ప సొమ్మయ్యా? ఆడవాడు అమ్మటానికి, ఈడవాడు కొనటానికి. ఇవాళ అదే అడుగుతా ఉన్నాం. కార్మికుల పక్షాన ఇవాళ నినాదం అదే. కొనటానికి వాడేవాడు, అమ్మటానికి వీడేవాడు. నువ్వెవడవయ్యా 7,000 ఎకరాలు అమ్మితే సరిపోతుందని చెప్పడానికి? నీ అబ్బ జాగిరాది. 32 మంది ప్రాణత్యాగం చేసి రైతులు వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఇవాళ అమ్మమని చెప్తావా? నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నావు? నువ్వు ఇదేనా ఏపీ గవర్నమెంట్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటా ఉన్నావా? మిస్టర్ జగన్ రెడ్డి, యు ఆర్ నాట్ ద చైర్మన్ ఆఫ్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. నువ్వేమి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్వి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏది పడితే నేను తెగనమ్ముతాను, బిల్డేపీ పెట్టి అదమ్మేస్తాను, ఇదమ్మేస్తాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 7,000 ఎకరాల భూమి అమ్మేస్తాను. అయినా నీకు లెక్కెలా తెలుసా? అసలు 7,000 ఎకరాలని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నువ్వు? అంటే ముందే లెక్కలేసి కూర్చున్నావా? చాలా కరెక్ట్గా 7,000 ఎకరాలు అమ్మితే చాలండి అంటే ముందే కాగితం మీద మొత్తం వర్కౌట్ చేస్తాం అనమాట. 7,000 ఎకరాలు అమ్మితే చాలని కన్ను పడింది. నిన్న అసలు నాకేమీ తెలీదు, పాస్కో వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడలేదని చెప్పిన వాడివి. మరి మీరు మీ ఎంపీలు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మీ మంత్రులు ఎందుకు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతున్నారు? నువ్వే అది అన్నావు, అసలు వాళ్ళకి ఉద్దేశమే లేదని చెప్పి. మరి ఎందుకు ఈ పాదయాత్ర డ్రామాలు ఏంటి? ఈ జేఏసీలో కూర్చుని ఏదో సొల్లువాగుడు దేనికి డ్రామాలన్నీ కూడా? కాబట్టి ఇప్పటికైనా నీ డ్రామాలు కట్టిబెట్టు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ ఎంపీలకి మాట్లాడే దమ్ముంటే తెలుసుకోండి. 2000 సంవత్సరంలో ఆ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్పటి కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని BIFRకి రిఫర్ చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజున పార్లమెంట్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజారపు ఎర్రన్నాయుడు గారు, MVVS మూర్తి గారు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 13th లోక్సభ సెషన్ నంబర్ 3 డేటెడ్ 16/3/2000 చెక్ చేసుకో, వెళ్ళి లోక్సభ రికార్డ్ చెక్ చేసుకో. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏ రకంగా పోరాటం చేశారో తెలుసుకో.
ఆ రోజున ఆ విధంగా మేమే కాకుండా మిగతా పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని కానివ్వండి, సిపిఎం పార్టీ మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు కానివ్వండి, లెఫ్ట్ పార్టీలతో కానివ్వండి, వీళ్ళందరితో సమన్వయపరుచుకుని కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాం. ఆ రోజున చర్చలో సోమనాథ్ చటర్జీ గారు పాల్గొన్నారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పాల్గొన్నారు, ఎర్రన్నాయుడు గారు, ఎంవివిఎస్ మూర్తి గారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మిగతా అన్ని పార్టీలతో మాట్లాడింది, వాళ్లతో సమన్వయపరుచుకుంది. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రయోజనాలకి గనక ఎక్కడన్నా విఘాతం కలిగే గనక ఇబ్బంది గనక కలిగే పరిస్థితి నెలకొంటే అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. ఇవాళ నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నావు? మీ ఎంపీలు ఎందుకని మాట్లాడలేదు? ఆ రోజున మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడితే ఇవాళ మీ ఎంపీలు ఏం గడ్డి బిక్తున్నారని అడుగుతున్నా. అది తేడా. తెలుగుదేశం పార్టీకి నీకు అది ఉన్న తేడా అదే. గమనించు జగన్ రెడ్డి, ఇవాళ నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు మిగతా అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుని వెళ్ళలేకపోతున్నావు? గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేదా? నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇతర పార్టీలను కలుపుకుని లోక్సభలో పోరాటం చేయలేదా? అంతెందుకు, నిన్నగాక మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్కి సంబంధించి కేజీ బేసిన్ గ్యాస్కి సంబంధించి కేటాయింపుల్లో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే ఆయన ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళితే తెలుగుదేశం పార్టీ కూడా కలిసి వెళ్ళింది. ఆ రోజున రాజకీయాలని పక్కన పెట్టి మా పార్టీ నాయకులు ఆ రోజున నాగం జనార్దన్ రెడ్డి గారు, యనమల గారు, వీరందరూ కూడా ఆ రోజున కేజీ బేసిన్ గ్యాస్కి సంబంధించి మరి ప్రభుత్వానికి సహకరిస్తూ ఆ రోజున కలిసి పోరాడాం. అటువంటి ప్రయత్నం ఈ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకోండి, మేము కలిసి పోరాడుతాం, మీ ఎంపీలందరితో రాజీనామా చేయించండి, మేము కూడా రాజీనామా చేసి రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాడదామంటే ఇంకా కూడా డ్రామాలు ఆడతావా? ఏదో ప్రధానమంత్రికి లేఖ రాశాను 7,000 ఎకరాలు అమ్మితే చాలని. అసలు అమ్మకం దేనికి? అసలు నువ్వు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పు చేసావు. రంగులకి అని ఏదో బియ్యం వాహనాలకని నీ ఇష్టానుసారం 1,000 కోట్లు దుబారా చేస్తూ ఉన్నావు. ఆ దుబారా చేసే బదులు ఇవాళ నేను నీకు సలహా ఇస్తా ఉన్నా. ఇప్పటి వరకు నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఉన్నది అమ్మటం, ఉన్నది ఊడ్చేయటం తప్పితే ఒక్క ఇటుకరాయి పెట్ల ఏది కూడా ఒక్క ఆస్తిని క్రియేట్ చేయాల. అసలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరపున నువ్వు కొనటానికి నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిజంగా గనక అమ్మే పరిస్థితి కనుక వస్తే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 1,000 కోట్ల రూపాయలు దిగమింగి దుబారా చేసే బదులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నువ్వు కాపాడలేవా? ఎందుకు రాదు నీకు? నీ నోటమ్మట ఆ మాట ఎందుకు రాదాయా? అంటే ఏదో ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని దిగమింగేయచ్చు. ఇవాళ దెర్ ఈజ్ అన్ ఆప్షన్. ఇవాళ సిపిఎస్ఈ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆ ప్రక్రియలో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఒక ఆప్షన్ ఉంది. వాటి ఆస్తులకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎక్వైర్ చేసే అవకాశం ఉంది. ఇవాళ నువ్వు అటువంటి ఆస్తి చేయి దాటిపోతుందన్న ఒక ఆందోళన కనుక నీలో ఉంటే 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి దుబారా చేసి దిగమింగే బదులు ఇవాళ రాష్ట్ర సంపద అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నువ్వెందుకు కాపాడే ప్రయత్నం చేయట్లేదు? నీ నోటమ్మట ఎందుకు ఆ మాట రావట్లేదో నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి దీన్ని బట్టే నీ కపట నాటకం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మొన్న విశాఖపట్నం వెళ్ళి కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరికి కార్మికుల దగ్గరికి నువ్వు వెళ్ళలేవయ్యా? వాళ్ళు ఎయిర్పోర్ట్కి రావాలా? నీ దగ్గరికి రావాలా? గతంలోనేమో సోనియా గాంధీ గారి మీద నేను ఓదార్పు గురించి పోరాటం చేశాను. ఆవిడ అందరినీ పిలిచి ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడమంటే అది తప్పమ్మా, మన సాంప్రదాయం అది కాదు, మనమే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఉపన్యాసాలు ఇచ్చావు కదా. ఏమైపోయింది ఈ రోజున? ఆ ఓదార్పు నీకు గుర్తుకు రావట్లేదా? దొంగ స్వామి దగ్గరికి వెళ్ళటానికి నీకు టైం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరికి వెళ్ళి కార్మికులదే ఉద్దేశించి మాట్లాడటానికి నీకు టైం రాలేదా? నీకు టైం దొరకలేదా? వాళ్ళని ఎయిర్పోర్ట్ రావాలా నీ దగ్గరికి? మొన్న అబ్దుల్ సలాం గారి కుటుంబంలో అంత విషాదం జరిగితే వాళ్ళని పిలిపించుకుంటావు. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగితే ఎల్జీ కంపెనీతో ఎయిర్పోర్ట్లో పంచాయతీ పెడతావు. ఏంటయ్యా ఎయిర్పోర్ట్ పంచాయతీ ఏంటి?
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నీకు బాగా కలిసి వచ్చిందా ఏంటి? అక్కడే కోడికత్తి డ్రామా ఆడావు, అక్కడే ఎల్జీ పంచాయతీ పెట్టావు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పంచాయతీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ప్రతిదీ ఏంటో ఆ ఎయిర్పోర్ట్ ఈయన గారికి ఈయన చేసే తప్పుడు పనులన్నిటికీ బాగా కలిసి వచ్చిందని ఫీల్ అవుతూ ఉన్నాడు ఏమైనా. కాబట్టి ఇటువంటి దొంగ పంచాయతీలు, దొంగ నాటకాలు కట్టిపెట్టో. ఇవాళ చిత్తశుద్ధిగా మీ ఎంపీలకు కూడా చెప్తా ఉన్నా, మీ ఎంపీలు చేసినటువంటి భాగవతం, మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆడినటువంటి నాటకం, మీ వైఎస్ అవినాష్ రెడ్డి స్టాండింగ్ కమిటీలో కూర్చుని కూడా ఈ విషయాన్ని ప్రస్తావించకుండా మౌనంగా కూర్చున్నటువంటి పరిస్థితి. మీ ఎంపీలు చేసినటువంటి నాటకాన్ని మొత్తం కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచాను. కాబట్టి ఇప్పటికైనా మీ నాటకాలని కట్టిపెట్టండి. మీ మాటలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితులు ఎవరూ లేరు. యు ఆర్ టోటలీ ఎక్స్పోజ్డ్ మిస్టర్ జగన్ రెడ్డి. ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి మొన్నటి వరకు మంచి లాభాల్లో ఉన్నటువంటి పరిస్థితి. 2018-19లో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రాఫిట్స్ని ప్రకటించి, మొన్న కోవిడ్ వల్ల కొంత రిసెషన్లో, లాక్డౌన్ వల్ల కొంత నష్టపోతే ఇవాళ దాన్ని అమ్మకానికి పెడతావా? 2500 కోట్ల రూపాయలు రకరకాలైనటువంటి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ అక్కడ పనులు నడుస్తున్నాయి. నీకు తెలుసా అసలు? ఏ రోజన్నా చదివావా నువ్వు ఆ రిపోర్టు? రీబార్ మిల్లుకి సంబంధించి 430 కోట్లు, రీవ్యాంపింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బాయిలర్స్ 100 కోట్లు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పైప్ లైన్స్ 150 కోట్లు, సెంటర్ మెషిన్ 710 కోట్లు, కోకోవెన్ బ్యాటరీ 1 రీబిల్డింగ్ 944 కోట్లు. ఇట్లా దాదాపుగా 2500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. అవి కనుక పూర్తయితే బ్రహ్మాండంగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అదేవిధంగా ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ దానికి కేటాయిస్తే ఆ ఓబులాపురంలో దోచుకుని తినే బదులు ఇవ్వచ్చు కదా. క్యాప్టివ్ ఐరన్ ఓర్ నువ్వు దానికి సరఫరా ఏర్పాటు చేయలేవా? నువ్వు దోచుకోవడానికి కావాలి ఐరన్ ఓర్ నీకు. కాబట్టి ఇటువంటి పనులు ఏమి చేయకుండా 7,000 ఎకరాలు అమ్మేసేయండి, అది అమ్మేసేయండి, ఇది అమ్మేసేయండి. ఎంతసేపు నీ భూదాహం తీర్చుకోవటానికి స్కీమ్ లేయటం తప్పితే వేరే పనే లేకుండా పోయింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. గతంలో ఈయనకి బాగా అలవాటు. లేపాక్షి నాలెడ్జ్ హబ్బు, వ్యాన్ పిక్కు, 1000 ఎకరాల భూమిని దిగమింగారు. ఇవాళ రాజధాని పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా దిగమింగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అక్కడ కబ్జా చేయడం కోసం మాత్రమే వీళ్ళు ఒక రకంగా రాజధాని తరలింపు నిర్ణయం వెనుక కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన ఉన్నటువంటి కన్ను. ఒకవేళ రాజధానిగా కనుక మారిస్తే విశాఖపట్నాన్ని, అక్కడ ఉన్నటువంటి 20,000 ఎకరాల భూముల విలువలు పెరుగుతాయి కదండి బ్రహ్మాండంగా. ఆ రకంగా భూమి విలువ పెంచుకోవచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూతేయచ్చు, ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టచ్చు, మనకు కావాల్సినటువంటి 1000 ఎకరాలు దిగమింగొచ్చు. ఇది జగన్ రెడ్డి గారి స్కీమ్. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుని ఏ రకంగా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి సంబంధించినటువంటి ఉద్యమంలో ఎక్కడా కూడా పాల్గొనటానికి అర్హత లేనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి పందికొక్కుల్ని మీరు తరిమి కొట్టండి. గతంలో ఏ విధంగా అయితే తరిమి కొట్టారో వాళ్ళని తరిమి కొట్టండి. ఈ నిజాలన్నీ అర్థం చేసుకుని పరిరక్షణ ఉద్యమ వేదికలపై నుంచి వైసీపీ నాయకులను కూడా తరిమి కొట్టాలని చెప్పి కార్మిక సంఘ నాయకులకి, జేఏసీ నాయకులకు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామాని అర్థం చేసుకుని గట్టిగా నిలదీయండి. కేవలం తన ఆస్తిపాస్తులు పెంచుకోవడం కోసం, 1000 కోట్ల రూపాయలు దిగమింగటం కోసం ఇవాళ ప్రభుత్వాన్ని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేసి ఈయన గారు చేస్తున్నటువంటి భూదందాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం నగర వాసులకి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.